హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. గురువారము లక్ష్మీదేవి పూజ చేసుకున్నా అండి. గురువారాన్ని కూడా లక్ష్మీ వారంగా మనం భావిస్తాం కదండి. అలాగే లక్ష్మీదేవికి ఏ విధంగా పూజ చేసుకున్నాను మీ అందరికీ క్లియర్ కట్గా కళ్ళకు కట్టినట్టే చూపిస్తాను. ముందుగా నేనైతే ఇక్కడ పూజ చేసుకోవాలని చెప్పేసి ముందు రోజు నైటే ఇల్లంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేవగానే తలస్నానం చేసి నీట్గా చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ అనేది ప్రారంభించుకున్నానండి. ఇలా చక్కగా పుష్పాలతో అలంకరణ చేసుకున్నాను. మన ఇంటి బంగారు తల్లి లక్ష్మీదేవి చూడండి ఎలా కూర్చొని ఉన్నారు. ఆ తల్లికి సువాసన పరిమళమైన మల్లెపూల మాలతో చక్కగా అలంకరణ చేసుకున్నాను. ఇక్కడ మనం పూజ చేసుకునేటప్పుడు మన దగ్గర పుష్పాలు ఎన్ని ఉన్నాయి అనేది కాదండి, మనం ఎంత చక్కగా పూజ చేసుకున్నామో, మనసు తృప్తిగా పూజ చేసుకున్నామో, ప్రశాంతంగా పూజ చేసుకున్నామో, అమ్మవారిని ఎలా ఆరాధించాలో అనే ఆలోచనతోనే ఉండాలండి. మనం పూజ చేసుకున్నంతసేపు కూడా ఇంకెలాంటి ఆలోచన లేకుండా చక్కగా పూజ అనేది ప్రారంభించుకోవాలి. అలాగే మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతిని ఆరాధించాలి కాబట్టి నేను ఇక్కడ గణపతి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకొని చక్కగా గణపతికి గరికని సమర్పించుకున్నాను. ఆ తర్వాత చక్కగా ఎరుపు రంగు మందార పుష్పాలతో చక్కగా అమ్మవారికి స్వామివారికి చక్కగా అలంకరణ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడూ కూడా నా పూజ అనేది 3 గంటల నుండి 5:30 గంటల వరకు నా పూజ అనేది చేసుకుంటాను. బ్రహ్మముహూర్తంలోనే పూజ అంటే అంత ఆషామాష అయ్యే పని కాదు, అందరికీ సాధ్యమైన పని కూడా కాదండి. ఆ తల్లి నాకు అంత అదృష్టాన్ని ఇచ్చింది. చక్కగా నేను ఇలా డైలీ కూడా నీట్గా ఇల్లంతా నైట్ క్లీన్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నా నిత్య పూజ అనేది ప్రారంభించుకుంటాను. నా నిత్య పూజ అనేది నేను డైలీ మీకు షార్ట్ వీడియోస్తో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేసి చూడండి. మన ఛానల్ని ఎవరైనా ముందుగా చూసినట్లయితే, కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నా పూజా విధానం అనేది ఎలాగుందో కామెంట్ తప్పకుండా చేయండి. చక్కగా ఇలాగ అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలతో స్వామివారికి ఇలాగ చక్కగా అలంకరణ చేసుకుంటున్నాను. చూడండి, అమ్మవారికి ఇలా మందార పుష్పాలతో ఎరుపు రంగు పుష్పాలతో అలంకరణ చేసిన తర్వాత ఆ తల్లి ఎంత కళగా కనిపిస్తున్నారో. 2 కళ్ళు సరిపోవట్లేదండి, ఆ తల్లిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అమ్మవారికి పూజ చేయాలంటే ఆ తల్లి ఆశీస్సులు ఉంటే తప్ప పూజ అనేది చేయలేమండి. మన ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండే కనుక అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. కష్టాలు వస్తే కుంగిపోకుండా ఎప్పుడూ కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఇచ్చే ఆ లక్ష్మీదేవి అమ్మవారికి ఒక్క రోజైనా సరే, ఒక్క శుక్రవారం కానీ ఒక్క మంగళవారం రోజు కానీ చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. అమ్మవారికి పూజలో కానీ కామాక్షిదేవి కానీ లేదా అష్టలక్ష్మి దీపాన్ని పెట్టుకొని నిత్య దీపారాధన చేసుకుని చక్కటి ఫలితం లభిస్తాయి. అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో కానీ లేదా కుంకుమతో కానీ లేదా అక్షింతలతో కానీ మీ దగ్గర ఏది వీలుగా ఉంటే అవన్నీ తీసుకొని చక్కగా అష్టోత్తరం పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ ఈరోజు నేనైతే కుంకుమతో అయితే చక్కగా అష్టోత్తరం పూజ అనేది చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను దీపారాధన చేసుకోవడానికి ఇక్కడ ఇరువైపులా 2 దీపాలను ఏర్పాటు చేసుకుంటున్నాను. చక్కగా గంధం కుంకుమ బొట్లను పెట్టుకొని అలంకరణ చేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఈరోజు అష్టలక్ష్మి దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ అష్టలక్ష్మి దీపం సిద్ధం చేసుకొని చక్కగా కుంకుమ గంధం బొట్లను పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకొని అమ్మవారి దగ్గర పూజలో పెట్టుకొని ఉన్నాను. ఆ ఇరువైపులను కూడా అటువైపు ఇటువైపు 2 వైపులను కూడా ఇట్లా దీపారాధన చేసుకుంటున్నాను. దీపారాధనకి 2 కుందులను ఏర్పాటు చేసుకున్నాను.
ఆ తర్వాత అష్టలక్ష్మి దీపంలోని ఆవు నెయ్యిని వడ్డించుకుంటున్నాను. ఇక్కడ ఈ పూజలో అనేది ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె అయినా పర్వాలేదండి. ఇక్కడ మనం ఏ నూనె వాడామనేది ముఖ్యం కాదండి, మన అమ్మవారికి పూజ చేసుకున్నామా లేదా అనేది ముఖ్యము. అమ్మవారికి మనం శుక్రవారం రోజు ఒక్కరోజు మాత్రం ఆవు నెయ్యిని వడ్డించుకొని దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నేను 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని దీపారాధన చేసుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నాను. ఇలా అగరబత్తులతో కానీ లేదా ఏకహారతితో కానీ మనం దీపారాధన చేసుకోవచ్చు. ఇలా చక్కగా అష్టలక్ష్మి దీపాన్ని వెలిగించుకున్నాను. ఆ తర్వాత ఇరువైపులో ఉన్న దీపారాధన కొందులో కూడా దీపారాధన అనేది చేసుకున్నాను. చక్కగా ఇట్లా అగరబత్తితో దీపారాధన చేసుకున్న తర్వాత గణపతికి దీప నైవేద్యాలన్నీ సమర్పించుకుంటున్నాను. ఆ స్వామివారిని తలుచుకుంటూ మనము పూజ అనేది ప్రారంభించుకోవాలి. గణపతికి శ్లోకం అన్ని చదువుకుంటే సరిపోతుందండి. అలాగే నైవేద్యంగా మనం బెల్లాన్ని సమర్పించుకున్నాను స్వామివారికి. నేను గణపతికి ఇట్లాగా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోక ప్రశాంతయే అని దీప నైవేద్యాలను సమర్పించుకొని స్వామివారికి నమస్కారం చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ అష్టలక్ష్మి దీపాన్ని చక్కగా పుష్పాలతో అలంకరణ చేసుకున్నాను. ఆ తల్లి నాకు ఓపిక లేకపోయినా కూడా నేను అమ్మవారికి తప్పకుండా పూజ చేసుకుంటాను. ఎందుకంటే ఆ తల్లి ఆశీస్సులు మనకు ఎప్పుడూ కూడా ఉండాలి కాబట్టి. మా ఇంటి బంగారు తల్లికి నేను పూజ చేసుకోలేకపోతే ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఆ రోజంతా కూడా మనసు అనేది ప్రశాంతంగా అనిపించదండి నాకు. అసలు నాకు నిద్ర అనేది పట్టదు. మీరు నమ్ముతారో లేదో తెలియదు నాకు. మన ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్లో షార్ట్ వీడియోస్ డైలీ నేను ఏ పూజ చేసుకున్న ప్రతి వీడియో మీతో నేను షేర్ చేసుకున్నాను. కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి. నా నిత్య పూజా విధానం మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను ప్రతిరోజు. మన ఛానల్ని ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్కి తెలిసే ఉంటుంది. నా వీడియో తప్పకుండా కొంచెం లేట్ అయినా కూడా డైలీ మీకు వీడియో అనేది నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీ అందరితో షేర్ చేసుకుంటాను నా పూజా విధానం, అలాగే నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది. ఓపిక లేకపోయినా పూజ చేసే శక్తి ఆ తల్లి నాకు అంత అదృష్టాన్ని ఇచ్చిందని నేను భావిస్తాను. ఆ తర్వాత ఇలా అమ్మవారికి అగరబత్తులను ఇచ్చి అలాగే ఇట్లాగా అమ్మవారికి నైవేద్యంగా పండ్లను సమర్పించుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను శ్రీలక్ష్మి అష్టోత్తరం శతనామావళి బుక్కుతోటి అమ్మవారికి కుంకుమతోటి కుంకుమ పూజ చేసుకున్నాను. అష్టోత్తరం పూజ. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూత ప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః అనుకుంటూ ఒక్కొక్క నామం చదువుకుంటూ ఇలా కుంకుమ వేసుకుంటూ ఇలా చక్కగా బ్రహ్మ ముహూర్తంలో కుంకుమ పూజ అనేది చేసుకున్నాను. సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవి అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటే ఒక శుక్రవారం కానీ ఒక మంగళవారం లేదా గురువారం లక్ష్మీవారం అని కూడా అంటాం కాబట్టి లక్ష్మీ గురువారం రోజైనా సరే ఇలా చక్కగా పూజ చేసుకోవచ్చు. ఆ తల్లి చల్లని చూపు మనందరి మీద కలగాలని అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను. అలాగే అమ్మవారికి ఇలా పూజ అనంతరము దీప నైవేద్యాలను సమర్పించుకున్నాను. చక్కగా అమ్మవారికి పచ్చ కర్పూరంతో హారతి అయితే ఇచ్చుకున్నాను. అమ్మవారికి ఇలా హారతి సమర్పించిన తర్వాత అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకున్న తర్వాత అమ్మవారిని అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇలాగా హారతి తీసుకొని నేను చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను.
సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో ఎప్పుడు ఇల్లు కూడా చక్కగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యతో నిండుగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి ఇలా ధూపాన్ని సమర్పించుకున్నాను. మనం చివరిలో పూజ అనంతరం కొన్ని అక్షింతలను తీసుకొని మనం దీపారాధన చేసిన దగ్గర కొన్ని వేసుకొని చివరిలో నమస్కారం చేసుకోవాలి. మన ఛానల్ను కనుక చూసినట్లయితే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నా పూజా విధానం అలాగే నా అలంకరణ ఎలా అనిపించింది, నేను ఎలా పూజ చేసుకున్నాను మీ అందరితో షేర్ చేసుకున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.